హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి మనం వైజాగ్ పాత్స్ చేస్తున్నాం కదా, అది డే 4 అనమాట. మేము వైజాగ్ నుంచి డైరెక్ట్గా అరకుకి అయితే వచ్చేసాము. ఇంకా వచ్చేసరికి నైట్ అయితే అయిపోయింది. సో ఈ ప్లేస్లో అయితే మేము రూమ్ తీసుకుంటున్నాం అనమాట. యాక్చువల్లీ ఇక్కడైతే చాలామందికి టెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ హోటల్స్ అవైలబుల్గా ఉన్నాయి. మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. మేము కొంచెం టెంట్స్ లాగా అలాంటివి చూద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. బట్ ఇక్కడ మేమైతే ఈ కంటైనర్ తీసుకున్నాం అనమాట. సో ఇది లోపల ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను చూడండి. మంచిగా ఒక బెడ్ ఇచ్చాడు అండ్ నీట్గా క్లీన్గా ఉంచాడు అనమాట. అండ్ 2 పిల్లోస్, కప్పుకోవడానికి ఒక రగ్గులాగా ఇచ్చాడు. అండ్ మనకి బాత్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉంది. అండ్ ప్రతి బాత్రూంలో కూడా ఒక హీటర్ అయితే ఇచ్చాడనమాట. ఎందుకంటే అక్కడ హీటర్ లేకపోతే అస్సలు స్నానం చేయలేం, అంత చలిగా ఉంది. ఇంకా ఆ నైట్ అయితే మాకు నిద్ర కూడా పట్టలేదు, అంత చలిగా ఉంది. ఎందుకంటే మేము కంటైనర్ తీసుకున్నాం కాబట్టి కంటైనర్ ఏమైందంటే కూలింగ్ బాగా లాగేసి బాగా ఓవర్ కూలింగ్ వచ్చేసింది అనమాట. సో మనకి ఎక్కువ అరకులో ఇలాంటి టైంలో వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఏదైనా హోటల్స్ తీసుకుంటే మంచిది. కొంచెం వేడిగా ఉంటుంది అండ్ వాళ్ళు ఏదైనా ప్రొవైడ్ చేయొచ్చు వేడి కోసం. ఇది వచ్చేసి టెంట్ అనమాట. ఈ టెంట్ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లోనే వస్తుంది. మనం అక్కడ బార్గింగ్ చేసుకోవాలంతే. ఏదైనా సరే మనకి హై కాస్ట్లీ చెప్తారు, బట్ మనం బార్గింగ్ చేసుకుంటే మనకి ఎంత కుదిరితే అంతవరకు బార్గింగ్ చేసి మనము హోటల్స్ ఇలా రూమ్స్ అయితే తీసుకోవచ్చు. ఈలోపు మా వాళ్ళకి చలి బాగా వేస్తుందని చెప్పి అక్కడ ఫైర్ క్యాంప్ అయితే వేపిస్తున్నారన్నమాట. సో అప్పటికి మాకు వెళ్ళేసరికి నైట్ 10:30 అలా అయిందనమాట. సో అందరం ఇంకా రూమ్స్ తీసేసుకొని కొంతసేపు ఫైర్ క్యాంప్లో ఉండి అండ్ మధ్యలో వెళ్ళి బ్యాంబూ చికెన్ అయితే తెచ్చుకున్నాము. సో ఆ క్లిప్స్ అయితే నేను మిస్ చేశాను. సో ఇంతవరకు అయితే చూపిస్తాం అనమాట. అందరం కూర్చొని చాలాసేపు ఫుడ్ తింటూ ఫైర్ క్యాంప్లో బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ కంటైనర్స్ నేమ్స్ కూడా చక్కగా డిఫరెంట్ కంట్రీ నేమ్స్ ఇచ్చి కంటైనర్స్ అవన్నీ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ కూలింగ్ ప్లేస్ అవ్వటం వల్ల ఆ కంటైనర్స్ అయితే కూలింగ్ చాలా పీల్చేసుకున్నాయి. అండ్ పగలు ఎంత వేడి ఉందంటే నైట్ ఎంత కూలింగ్ ఉందో పగలు కూడా అంత వేడి ఉందన్నమాట. అంటే అవి ఏం చేస్తున్నాయి అంటే వేడిని తీసుకుంటున్నాయి అండ్ కూలింగ్ని కూడా తీసుకుంటున్నాయి. సేమ్ అవే పనికిస్తున్నాయి అనమాట. సో ఎవరైనా మనం తట్టుకోలేము అనుకుంటే రూమ్స్ తీసుకోండి. అండ్ మనకి రీజనబుల్గా కావాలంటే కంటైనర్స్ తీసుకోండి. ఇంకా తక్కువలో కావాలంటే టెంట్స్ తీసుకోండి. బట్ చలి అయితే చాలా బాగుంది. ఊటీ లాగా ఉందన్నమాట. మేము ఊటీ కూడా చూసాం కాబట్టి చెప్తాను. ఊటీ కూలింగ్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అలాగే ఉంది. అండ్ మేము మార్నింగ్ అయితే ఇంకా నిద్రపోయి లెగిచి ఇంకా దగ్గరకు ఉన్న ప్లేసెస్ అయితే చూసుకుందామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో మేము తీసుకున్న ప్లేస్ అయితే ఇలా ఉంటుంది. మనకు స్టార్టింగ్లోనే ఉంటుందన్నమాట. అరకు స్టార్టింగ్ హైవే దగ్గరే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనం నైట్ ఫైర్ క్యాంప్ వేసుకున్న ప్లేస్ అనమాట. మేము అరకు నుంచి అయితే చాపరాయి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. అంతకుముందు కటికా వాటర్ ఫాల్స్ ఒకటి చూసాం కదా, ఇక్కడైతే చాపరాయి వాటర్ ఫాల్స్ అయితే చూస్తున్నాము. ఇదైతే పెద్దగా హైట్ ఎక్కర్లేదు, మనకి రోడ్డు పక్కనే ఉంటుంది. యాక్చువల్లీ అరకు నుంచి చాపరాయి వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా సినిమాటిక్గా ఉంటుంది అన్నమాట. ఆ హిల్స్ అండ్ ఆ లొకేషన్ అండ్ లైట్ పొగమంచు చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా చాపరాయి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. మనకి వాటర్ ఫాల్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. అంటే ఒక చాపలాగా ఉంటుంది ఆ రాయి. సో దాని మీద నుంచి వాటర్ ఫాలో అవుతూ ఉంటుంది. చాలామంది అక్కడ జారుకుంటూ ఆడుకుంటారన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ గిరిజనుల డ్యాన్స్ అనమాట. సో చాలామంది ఈ గిరిజనులతో కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. మేము కూడా లాస్ట్లో అయితే వేసాము.
ఇక్కడైతే చాలా రకాల దినుసులు అవన్నీ కూడా చాలా అమ్ముతున్నారు మనకి రోడ్డు సైడ్ పక్కన పెట్టి. అల్లం, పసుపు కొమ్ములు, ఇంకా చిక్కుడు గింజలు లాంటివి ఇంకా చాలా అమ్ముతున్నారు. అండ్ ఎక్కడికక్కడ కబాబ్స్ అయితే ఇంకా చాలా బాగా అమ్ముతున్నారు. అండ్ వచ్చి ఒక స్వీట్ అంట, మా వాళ్ళు అయితే టేస్ట్ చేస్తున్నారు. ఇంకా అక్కడ అన్నీ కొంచెం షాపింగ్ అవన్నీ చేసుకొని మేమైతే వెళ్తున్నాము. మధ్యదారిలో మాకు ఇక్కడ ఇలాగా తేనె తయారు చేసే ఫామ్ అయితే ఉందన్నమాట. మనకి యాక్చువల్లీ మంచి తేనె, ఒరిజినల్ తేనె అయితే దొరకట్లేదు కదా. సో ఇక్కడైతే అడవి ఉంది కాబట్టి మనకైనా ఒరిజినల్ తేనె దొరికిద్దామని చెప్పి మేము ఇక్కడికైతే చూడడానికి అయితే వచ్చాము. మనకి ఇంకా వీళ్ళైతే తేనెటీగలు అవి ఎలా తేనె తయారు చేస్తే ఇవన్నీ అయితే చూపిస్తారు. నోట్లు వేసుకుంటే జిమ్మని లాగాలంటారు, అలా కాదు. సన్ఫ్లవర్ తోటలు ఉన్నాయి అనుకోండి, ఆ పువ్వుల నుంచి వచ్చేది ఒక టేస్ట్. రకరకాల పూతలు ఉన్నాయి అనుకోండి, ఆ మంత్లో వచ్చేది ఒక టేస్ట్. అట్లా సీజన్లో బట్టి తేనె రుచి మారుతుంది తప్ప మళ్ళీ ఏ పువ్వుల నుంచి వచ్చిన తేనె వాడుకున్నా రిజల్ట్ ఒకటేనండి. వెయిట్ లాస్కి, వెయిట్ గెయిన్కి, ఫేస్ ప్యాక్లకి అన్నిటికీ యూజెస్ ఒకటే అనమాట. ఈ మధ్యలో వరకు రాణి గుడ్డు పెట్టుకుంటా ఉంటుంది సార్, ఇట్లా డ్రాప్స్ కనపడుతుంది చూడు, ఇదంతా కూడా తేనె అనమాట. అది నెక్స్ట్ తరం కోసం దాచుకొని ఇలా మైనంతో లాక్ చేస్తేనే హనీ వచ్చినట్టు సార్. హోల్స్లో ఉండగా తీస్తే అది మెడిసిన్ వాల్యూస్ ఇంప్రూవ్ అవ్వు, ఎక్కువ రోజులు కూడా తేనె నిలవ ఉండదు అనమాట. ఎందుకని అలా అంటే అవి తీసుకొచ్చి ముందర హోల్స్లో దాచుకుంటాయి, తర్వాత నెమరేసుకుంటాయి అనమాట. అంటే వాటి బాడీలో ఇంజిన్స్ మిక్స్ చేసుకొని 7 పుక్కలతో ప్రాసెసింగ్ చేసుకున్న తర్వాతే లిక్విడ్ రూపంలో తేనెగా మారుతుంది. సలైవా అంటారు. చాలా మంది తెలియక అవి తినేసి వచ్చి విసర్జిస్తున్నాయి మనం తింటున్నాం అనుకుంటున్నారు. అలా కాదు. మనం ఎలాగైతే కష్టపడి తినంగా మిగిలిన దాన్ని మన కోసం, మన పిల్లల కోసం ఎలాగైతే దాచుకుంటామో అవి కూడా తినంగా మిగిలిన దాన్ని నెక్స్ట్ తరం కోసం దాచుకుంటూ ఉంటాయి. అలా దాచుకున్న వాటిని నెలకు ఒకసారి మేము దోచుకుంటూ ఉంటాం అనమాట. చాపరాయి వాటర్ ఫాల్స్ చూసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అరకుకే వచ్చేసాము. అరకులో మనకి వుడెన్ బ్రిడ్జ్ ఒకటి ఉంది కదా, ఇంకా చాలా ఉన్నాయి. మేము సరే వుడెన్ బ్రిడ్జ్ చూద్దామని చెప్పేసి వుడెన్ బ్రిడ్జ్కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడైతే కాఫీ ప్లాంటేషన్ మొక్కలు అండ్ చాలా రకాల మొక్కలు అండ్ వుడెన్ బ్రిడ్జ్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. సో దాన్ని చూడడానికి అయితే మేము ఇక్కడికి వచ్చాము. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. మంచి ఎత్తైన చెట్లు అండ్ ఆ నేచర్ మధ్యలో మనకి వుడెన్ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ మీద అలా చెట్లు చూసుకుంటూ నడిస్తే చాలా అంటే చాలా బాగుంది. కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసాము. అండ్ అక్కడ కాఫీ, పసుపు కూడా చాలా బాగా దొరుకుతుందనమాట. సో మనకి ఏమైనా కావాలంటే తీసుకెళ్ళొచ్చు. మా పవిత్ర అయితే
కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంది. సో ఇక్కడి నుంచి ఇంకా మేము వనజంగికి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా మేము ఇది చూసేసుకొని డైరెక్ట్గా వనజంగి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ వీడియోలో ఎలా వెళ్ళాము ఏంటి ఆ ప్లేస్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను గాయస్. నచ్చితే లైక్ చేయండి, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను, చూసేయండి గాయస్. ఉంటాను మరి, నమస్తే. नहीं इसमें कितना टाइप का